ఫిట్నెస్ తక్కువ, ఫిరాయింపు ఎక్కువ. జిమ్, వాకింగ్, యోగా ఏదైనా ఆరంభ శూరత్వమే. 2 రోజులు మొదలుపెట్టి 3 రోజులు సెలవు పెట్టి నా లెక్కనే ఉంది కదా ఇది కథ. నేను కూడా అంతే. ఒక రోజు పోతా, ఒక రోజు జుమ్మా కొడతా. అది అంటే ఆఫ్‌కోర్స్ మంచిగా సీరియస్‌గా చేస్తుంటే నా చెయ్యి ఇరిగిందనుకో అది వేరే విషయం. ఓకే. సో, రాత్రికి నిద్ర రాదు. పొద్దుగాల టైంకి లెవ్వరు. కసరత్తుల కన్నా కంటెంట్ పైనే ధ్యాస. ఏడాది ఫీజు కట్టినా అల్లారం మొత్తుకున్న మనది మొద్దు నిద్రే. నా మొద్దు నిద్ర అయితే నాది కాదబ్బా! ఎందుకంటే ఈ జిమ్‌కి ఎళ్ళడము, ఎళ్ళకపోవడం వేరే వేరే కారణాలున్నాయి గానీ, జిమ్‌కు వెళ్ళి కండలు పెంచుకోవాలని అనుకుంటున్నాం. దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ గూడా చేసుకుంటాం. అలారం పెట్టుకొని విచిత్రం ఏందంటే జిమ్‌కి షూ కావాలని షూ కొంటాం. జిమ్ బ్యాగ్ కొంటాం. ప్రోటీన్ షేక్ కొంటాం. ఆ ప్రోటీన్ షేక్ ఏసుకొని తాగడానికి బాటిల్ కొంటాం. అన్నీ కొంటాం కానీ పొద్దున మాత్రం లెవ్వం. కొని పెట్టుకుంటాం అంతే. అది చూసి మురిసిపోవాలి. ఓకే. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది ఇందులో. అలారం పెట్టుకొని మరీ లేస్తాం. ఆరంభ శూరత్వం అన్నట్టు 2 రోజులు వెళ్ళి మూడో రోజు ఏదో ఒక రీజన్‌తో దాన్ని పక్కన పెట్టేస్తాం. ఏందిరా భయ్ జిమ్‌కొస్తలేవు అని ఫ్రెండ్స్ అడిగితే, "ఏహే! చలి మస్తు పెడుతుంది మామ. ఉదయాన్నే లేవబుద్ధి కావట్లే. రేపటి నుంచి పోదాంలే" అంటూ సింపుల్‌గా సమాధానం చెప్పేస్తాం. ఏదైనా అనుకున్న పనిని పూర్తిగా ఫాలో అయ్యి ఆచరిస్తేనే కదా ఫలితం ఉండేది. చాలామంది అలా చేయరు. ప్రారంభించి వదిలేయడంతో టైం, పైసా రెండూ కోల్పోతాం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. నా గురించి నేనే చదువుకుంటున్నట్టున్నది. ఓకే. చూడాలి దీనికి ఒక సొల్యూషన్ ఏమైనా ఆలోచించాలి. సో, మీరైతే ఏం చేస్తారు?